హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వర్క్ ఛానల్. ఈరోజు నేను టీ, కాఫీ, లెమన్ టీ మీ అందరికి కూడా టీ, కాఫీ, లెమన్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపెడతాను, సరేనా? టీకి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. పాలు అయితే ఎంత వేస్తామో వాటర్ కూడా అంతే వేయాలన్నమాట. ఒక కప్పుకి 1.5 స్పూన్ టీ పొడి వేసి ఒక 2 స్పూన్స్ బెల్లం అయితే వేయాలన్నమాట. బెల్లం వేయాలి. సేమ్ ఇదే టైంలో మనం ఏం చేయాలంటే, నేనైతే కనుక తాజ్మహల్ టీ పొడి వాడుతున్నాను. ఇది నా ఫేవరెట్ మాట, చాలా బాగా వస్తుంది టీ. సేమ్ అదే స్పూన్తో 1, 2 చూడండి, కొద్దిగా పొంగుతుంది, చూసారా? కలర్ మారుతుంది చూడండి. ఈ టైప్లో ఉండాలన్నమాట. మరీ పాలు ఎక్కువైపోయి చిక్కగా ఉండకూడదు, ఎందుకంటే మొత్తం అంతా గొంతుకు పట్టేస్తుంది తర్వాత. పొంగొచ్చింది అంటే కనుక ఒకసారి మనం ఏం చేయాలంటే, బెల్లం సరిపోయిందా, షుగర్ సరిపోయిందా అని చెప్పి జస్ట్ కొద్దిగా టేస్ట్ చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు అంతే మరగనివ్వాలి. ఒక లోటాలోకి తీసుకుని నేను వడవాడుతున్నాను. ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఉంటుంది టీకి కరెక్ట్గా వచ్చే ఫ్లేవర్ ఏంటంటే మిక్సింగ్లో. ఇట్లా మిక్స్ చేసి ఈ నుగర ఇలా రావాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇందులోకి వేస్తాను చూడండి, అది పర్ఫెక్ట్ టీ అంటే. నేను టేస్ట్ చేసి అలా అని చెప్తా. వావ్, ఈ గ్లాసులో తాగితే టీకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్లాసులో తాగడం వల్ల, గాజు గ్లాసులో. ఇది నా ఫ్యూచర్ వైఫ్ కోసం ప్రిపేర్ చేసిన టీ. లెమన్ టీ ప్రిపేర్ చేస్తాను. మనం ఏ కప్ తోటి అయితే తాగాలనుకుంటున్నామో, మిక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కప్ తోటే వాటర్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ బెల్లం వేయాలి ఇంట్లో. యాక్చువల్గా తేనెను వాడచ్చు, బెల్లమైనా వాడచ్చు, అంతే. ఆ టైప్ సరిపోతుంది. చూసారు కదా, బెల్లం అయితే మొత్తం అంతా కరిగిపోయింది. చూసారా? టీ పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగా ఎక్కువ ఉంచారనుకో మళ్ళీ చేదు వచ్చేస్తుంది, సరిపోతుంది అన్నమాట. ఒక 1.5 మినిట్ 2 మినిట్స్ అంతే. మరిగిన తర్వాత బాగా డికిషన్ అయిన తర్వాత కట్టేసుకోవాలంతే. చూసారా, కరెక్ట్గా మనం తీసుకున్న క్వాంటిటీకి కొద్దిగా మరిగేటప్పటికి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. అలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ముగ్గిందే తీసుకోవాలి. చాలా బాగుంటుంది లెమన్ టీలోకి ఫ్లేవర్. ఫ్రెష్ పుదీనా, ఇది ఇన్ని లీవ్స్ సరిపోతాయి. ఇన్ని లీవ్స్ దీంట్లో వేసుకుంటామే. నిమ్మకాయ పిండిన 10 చుక్కలు అంతే. కప్ ఆఫ్ లెమన్ టీ. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, పర్ఫెక్ట్. టీ కరెక్ట్గా సరిపోయింది, లెమన్ కరెక్ట్గా సరిపోయింది. ఈవెన్ టీ పొడి కూడా డికేషన్ కరెక్ట్గా సెట్ అయింది అన్నమాట. చాలా బాగుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీ మాట. నేను కాఫీ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ పాలు యాడ్ చేస్తాను, వాటర్ కూడా మిక్స్ చేస్తాను. పాలకి అది ఆఫ్, ఇది ఆఫ్, అంతే. నేను బెల్లం మిక్స్ చేస్తాను ఇందులో 1 కొద్దిగా అంతే. అట్లా పొంగాలి. అట్లా పొంగిన తర్వాత తగ్గించుకోవాలి, లేకపోతే మొత్తం పొంగిపోతుంది. కాఫీ తీసుకున్నాను నేను, ఇది నేను మిక్స్ చేస్తాను అన్నమాట. అబ్బాబ్బా, ఎంత బాగా వస్తుంది స్మెల్. ఒక 1 స్పూన్ ఆఫ్ కాఫీ పొడి తీసుకున్నాను, ఇంకా కప్లో ముందే వేస్తాను అనమాట. పాలు బాగా మరిగినాయి. ఓకేనా? నేను ఇంకైతే కనుక కప్లో వేసేస్తున్నా. బాగా మిక్స్ చేయండి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది, ఈవెన్ కాఫీకి, టీకి కానీ.
సూపర్ ఉందో ఇదంతా వేస్తున్నా. నా ఫ్యూచర్ వైఫ్ కోసం నేను ప్రిపేర్ చేయాలనుకున్న కాఫీ అన్నమాట. ఓకేనా, కప్ ఆఫ్ కాఫీ ఫర్ మై ఫ్యూచర్ వైఫ్. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అదిరిపోయింది. వావ్, స్వర్గం ఉన్నట్టు ఉంది. పర్ఫెక్ట్గా వచ్చింది కాఫీ. మంచి రిలీఫ్నిచ్చే బెస్ట్ కాఫీ అని చెప్పొచ్చు. అదిరిపోయింది.